రాష్ట్రంలో రేషన్ కష్టాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ సిటీలో ఈ పరిస్థితి పీక్స్ కు చేరింది. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెలలోనే ఒకేసారి 3 నెలలకు సరిపడా రేషన్ ఒకేసారి ఇస్తున్నారు. దీంతో లబ్దిదారులు షాపులకు క్యూ కడుతున్నారు. అయితే సర్వర్ డౌన్ కావడం, 3 నెలల రేషన్తో ఒక్కొక్కరు 6 సార్లు వేరు ముద్రలు వేయాల్సి రావడంతో సరుకులు ఇవ్వడానికి 20 నిమిషాల వరకు టైం పడుతుంది. దీంతో షాపుల ముందు గంటల తరబడి క్యూలు కట్టాల్సి వస్తుంది. కొన్ని చోట్ల లైన్లలో లాస్ట్లో ఉన్నవారు తమ దాకా సరుకులు వస్తాయో రావోనని డీలర్లతో వాదనకు దిగుతున్నారు. గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండడంతో అర్ధరాత్రి నుంచి రేషన్ షాపుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. దీంతో రేషన్పై గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎన్ని గంటలకు వచ్చిర్రు పెద్దనా? ఎన్ని గంటలకు వచ్చిర్రు? ఇప్పుడు ఎన్ని గంటలు? నైట్ 8:30కా? నైట్ 2:30కు వస్తుండ్రా? ఎట్లా ఈ బాధ లేదు మరి? ఇబ్బంది అవుతుందా? మీరెన్ని గంటలకు వచ్చిరమ్మా? 4:30కు వచ్చిర్రు. ఇబ్బంది అవుతుంది అమ్మ. ఈ బియ్యం పని చేసుకునేటోళ్ళ? ఇప్పుడు రేషన్ బియ్యం కోసం అన్నం పెట్టుకుని వచ్చినావు. ఎన్ని గంటలకు వచ్చినావు? 6 గంటలకు వచ్చినావు. ఇంకా ఎందుకు? ఇప్పుడు రాత్రి 7 అవుతుంది అన్న. మరి ఎట్లా మరి ఇంత ఇబ్బంది? 3 నెలల బియ్యం ఒకసారి ఇస్తా అంటే ఇబ్బంది కావట్లే? అప్పుడు మంచిగా ఉండదా? ఇప్పుడు మంచిగా ఉందా? మీరు అంతే ఎప్పుడు ఏమన్నారు? ఇప్పుడు బియ్యం ఇస్తున్నారా మీకు? బియ్యం ఇస్తున్నారా మీకు? ఇంతవరకు ఇవ్వలేదు. 8 గంటల వరకు ఉన్నాం రాత్రి 8 o'clock వరకు ఇక్కడ వరకు. ఫోర్ ఓ క్లాక్ ఎక్కడ ఉంటారమ్మా మీరు? ఎక్కడ ఉంటారు? 5:30లో ఎక్కడ ఉంటారు? మీరు ఎన్ని గంటలకు వచ్చారు వీడికి? ఇంత ముందుకు వచ్చారా ఈ రోజు? రాత్రి ఇవ్వలేదా? ఇస్తూనే ఉంటాం అయిపోయేదాకా జనాలు. ఇక్కడ రావాలి సార్ మాకు రైట్. ఇదే అంశం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అనుష, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకున్నటువంటి రేషన్ షాపులకు సంబంధించి ఏదైతే ఒకేసారి 3 నెలలకు సంబంధించిన రేషన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయంతో అయితే ప్రజలు ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళైతే ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మొత్తంగా 17,000 పైచీలకు 17,549 అయితే రేషన్ షాపులు అయితే ఉన్నాయి. దీంట్లో దాదాపుగా కొన్ని లక్షల మంది రేషన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు. దీంట్లో 3 నెలలకు సంబంధించి ఏదైతే వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ఇంకా ఇతరత్ర కారణాల దృష్ట్యా అయితే ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుని 3 నెలలకు సంబంధించి జూన్, జూలై, ఆగస్టు నెలకు సంబంధించి ఒకే నెలలో అయితే జూన్ 1 నుండి జూన్ 30 వరకు అయితే ఈ 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ అయితే ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో గత నెల మే నెలకు సంబంధించి 28, 29, 31 తారీఖు వరకు కూడా అయితే స్టాక్ కావాల్సినటువంటి స్టాక్ అయితే ఎక్కడైతే రేషన్ షాపులు ఉన్నాయో దానికైతే గణాంకాల ప్రకారం అయితే అక్కడికైతే పంపించడం జరిగింది. అయితే దీంట్లో చూసుకున్నట్లయితే
చాలా మంది ప్రజలు రేషన్ షాప్ వద్ద 20 నుంచి 30 నిమిషాల వరకు అయితే సమయం తీసుకుంటుందని చెప్తున్నారు. అయితే కొంతమంది మాత్రము దీంతో ఈ 3 నెలల రేషన్ తో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాము. రాత్రి పవర్లు ఇక్కడే ఉండాల్సి వస్తుంది, పనులు మానుకొని ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది, చాలా ప్రాబ్లం అయితే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి సామాన్య ప్రజలైతే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయితే దీంట్లో సాంకేతిక సమస్యలు, సర్వర్ ప్రాబ్లం ఏదైతే ఈ పాస్ ద్వారా ప్రతి నెల అయితే రేషన్ లబ్ధిదారులకు రేషన్ కార్డు ద్వారా అయితే ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఉచిత పథకం ఉందో రేషన్ బియ్యమే కావచ్చు, అదే విధంగా చక్కెరకు సంబంధించి షుగర్ కూడా అందిస్తారు. అక్కడ చక్కెరకు సంబంధించింది కానీ వాళ్ళైతే ఏదైతే రేషన్ లబ్ధిదారులు ఉన్నారో దాంట్లో ఉన్నటువంటి నేమ్స్ ప్రకారం ఎవరైతే తీసుకోవడానికి వెళ్తారో లబ్ధిదారుడు అయితే తమకు సంబంధించినటువంటి ఆధార్ ను ఎంటర్ చేసి తర్వాత తమ్మ అయితే పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దీని ద్వారా అతనికి సంబంధించిన దాని ద్వారా ఒక వ్యక్తికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం అయితే అందించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే గత నెల వరకు అయితే ఒక్క నెలకు సంబంధించిన రేషన్ బియ్యం సపోజ్ ఒక ఫ్యామిలీలో 4 వ్యక్తులు ఉంటే ఒక నెలలో 24 కిలోల బియ్యం అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ నెలకు సంబంధించి దీంట్లో ఏంటంటే 3 నెలలకు ఒకేసారి ఇవ్వడంతో అయితే పెద్ద మొత్తంలో వాళ్ళకైతే బియ్యం అయితే వేయింగ్ చేసి ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంట్లో చూసుకున్నట్లయితే దీంట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి 5 కేజీల బియ్యము, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి 1 కేజీ బియ్యాన్ని సపరేట్ గా వేయింగ్ చేయడము, సపరేట్ గా తమ్ము తీసుకోవడం, సపరేట్ గా అయితే 5 కేజీలకు సపరేట్ గా ఆధార్ కి సంబంధించిన డేటాని ఎంట్రీ చేయడం, ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయడం, అదే స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన 1 కేజీకి సంబంధించి సపరేట్ గా ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయడం, తమ్ము తీసుకోవడం. దీంతో 3 నెలలకు సంబంధించి ఒక వ్యక్తి, ఒక పర్సన్, ఒక ఫ్యామిలీకి 6 సార్లు ఎంట్రీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. 6 సార్లు ఎంట్రీ చేయడంతో గతంలో ఇచ్చినట్టు మాదిరిగా ఒక నెలకు రేషన్ కి సంబంధించి 5 మినిట్స్ 3 to 5 మినిట్స్ టైం తీసుకుంటే ఇప్పుడు మాత్రం దాదాపుగా 20 నుంచి 30 నిమిషాల టైం తీసుకుంటుందని చెప్పేసి రేషన్ డీలర్లు అయితే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే మాకు కూడా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయండి. ఈ పాస్ ద్వారా సాంకేతిక సమస్యలు ఏర్పడడం ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది. దాదాపుగా గతంలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 3 గంటలు మార్నింగ్ 8 o'clock నుంచి 1 o'clock వరకు దాదాపు ఒక 50 మందికి మేము రేషన్ లబ్ధిదారులకు రేషన్ సరఫరా చేస్తే ఈ సమయంలో మాత్రం 15 నుంచి 20 మందికి మాత్రమే లబ్ధిదారులకు అందిస్తున్నాము. మాకు చాలా ఇబ్బంది ఎదురవుతుంది. కనీసం ఈ 3 months రేషన్ ఇవ్వాలన్న దానిపైన ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం మాకు కొంచెం ట్రైనింగ్ కానీ లేదంటే ఈ పాస్ కు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేసి ఎలాంటి ప్రాబ్లమ్ సాంకేతిక సమస్యలు రాకుండా చూసుకుని ఉంటే బాగుండేది. అలాంటిది ఏమి చేయకుండా ప్రభుత్వం డైరెక్ట్ గా నిర్ణయం తీసుకొని 3 months ఇవ్వండి అని చెప్పేసి మాకు ఈ సాంకేతిక సమస్యలకు ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలు మా పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి రేషన్ డీలర్లు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ప్రజలు చూసుకున్నట్లయితే ఒక్కొక్క వ్యక్తి దాదాపుగా ఒక 2 రోజులు 3 రోజులు కూడా రేషన్ షాప్ కు వెళ్లాల్సిన పరిస్థితి. మార్నింగ్ సమయంలో అయితే దాదాపుగా 3-4 గంటలు ఎర్లీ మార్నింగ్ 3-4 గంటలకు వెళ్లి చెప్పులు కానీ లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా క్యారీ బ్యాగ్స్ కానీ తీసుకెళ్లేటువంటి బ్యాగ్స్ ని లైన్ లో ఉంచి అక్కడి నుంచి మళ్ళీ వెళ్లి తర్వాత 7 గంటల తర్వాత రేషన్ షాప్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్లి రేషన్ తీసుకున్నటువంటి పరిస్థితి. అయినా కూడా తమకు లైన్ వస్తుందా రాలేదా, అయితే సాంకేతిక సమస్యలు వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంటని చెప్పేసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే దీంట్లో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మేము కూడా ఇస్తున్నాము 5 కేజీల బియ్యం అని చెప్పేసి చెప్పడానికి ఈ నిర్ణయం తీసుకోవడంతో తీవ్ర సమస్యలు అయితే ఎదురవుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రజలు మాత్రం మాకు ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా సాఫ్ట్వేర్ అప్డేట్ ఈ పాస్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఇబ్బందులు రాకుండా చూడాలి. అదే విధంగా 30 తారీఖు వరకు అని చెప్తున్నారు కానీ కోటా అయిపోయిన వెంట తర్వాత మళ్ళీ ఇస్తారో ఇరా అని చెప్పేసి ప్రజల్లో అయితే ఒక సందేహం అయితే ఉండడంతో ప్రజలు అందులో ఒకటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సన్నబియ్యం ఇవ్వడంతోనైతే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి సుముఖత చూపిస్తున్నారు. అది అందుకోసమని చెప్పేసి రేషన్ షాప్ల వద్ద కూడా చాలా క్యూ లైన్ ఏర్పడతా ఉన్నది. మార్నింగ్ సమయంలో 3 నుంచి 4 గంటల నుంచే క్యూ లైన్ పెట్టుకున్న వాళ్ళు సాయంత్రం కూడా 3 గంటల నుంచి దాదాపుగా రాత్రి 9-10 గంటల వరకు కూడా లైన్ లో నిల్చొని రేషన్ షాప్ వద్ద వాళ్ళకి సంబంధించినటువంటి బియ్యం తీసుకోవడానికి అయితే లైన్ లో నిల్చున్నటువంటి పరిస్థితి అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే రేషన్ షాప్లకు సంబంధించి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. దీన్ని ప్రభుత్వము తొందరగా ఈ పాస్ ద్వారా వస్తున్నటువంటి సాంకేతిక సమస్యలను తొలగించి తమకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి అయితే ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే శివ 3 months రేషన్ ఒకేసారి ఇవ్వడం వల్ల టెక్నికల్ ఇష్యూస్, సర్వర్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా రావడం జరుగుతుంది. అంటే దీని వల్ల ఎక్కువ సమయం కూడా పడుతుంది. మరి ఇప్పటి వరకు రేషన్ ఇచ్చే అవకాశం ఉంది, సమయం ఇంకా పెంచే అవకాశం ఉందా?
ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన సమయం అయితే జూన్ 1 నుండి జూన్ 30 తారీఖు వరకు రేషన్ ఇస్తున్నాము. ఇది 3 నెలలకు సంబంధించి. జనరల్ గా చూసుకున్నట్లయితే 15 జూన్ ఏదైతే 1 నెల రేషన్ బియ్యం ఇచ్చిన సమయంలో 10 నుంచి 15 రోజుల సమయం గడువు మాత్రమే ఇచ్చి 15వ తారీఖు తర్వాత అంటే కోటా వచ్చిన దాని ప్రకారం ఒక 15 డేస్ టైం తీసుకుని రేషన్ షాప్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఒక 15 డేస్ క్లోజ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ సమయంలో 3 months కు సంబంధించిన కోటా ఇస్తున్నారు కావున దీనికి సంబంధించి 1st నుంచి జూన్ 30 వరకు కూడా రేషన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ కూడా నిర్ణయించడం జరిగింది. అయినా కూడా ప్రజలు తమకు ఈ సంబంధించిన డేటాని ప్రజలకు వెళ్ళకపోవడం వలన ఈ సంబంధించిన మ్యాటర్ అంటే 30 తారీఖు వరకు కూడా ఇస్తారు అని చెప్పేసి విషయం తెలియకపోవడం కూడా చాలా మంది కూడా తొందరగా తీసుకుని వెళ్ళాలి, మాకు మళ్ళీ రేషన్ కోటా వస్తుందో రాదు. అయితే కొంత దీంట్లో అపోహలు ఏంటంటే దీంట్లో ఈ 3 months కు సంబంధించిన కోటా ఎవరైతే రేషన్ బియ్యం తీసుకున్న వారికి సంబంధించిన రేషన్ కార్డులు కూడా రద్దు అవుతాయంటూ కొన్ని అపోహలు కూడా అయితే రూమర్స్ కూడా వస్తున్నాయి. దీంతో అయితే ప్రజలు కూడా ఒక భయాందోళనకు గురై రేషన్ కార్డు ఎక్కడ కట్ అయిపోతుందో, మాకు దీనికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, రేషన్ కార్డులు ఇప్పటికీ రావడం లేదని చెప్పేసి ఇబ్బందుల పాలవుతున్నాము, మాకు తర్వాత ఫ్యూచర్ లో రేషన్ కార్డు వల్ల వచ్చేటువంటి లబ్ధి కూడా పోతుందని చెప్పేసి అయితే ప్రజలు ఒక భయానికి గురై కూడా రేషన్ షాప్ లో వద్ద ఎక్కువగా క్రౌడ్ అనేది కనపడుతుందని చెప్పేసి తెలుస్తా ఉంది. దీంట్లో గవర్నమెంట్ కానీ ఎవరు కానీ రేషన్ షాప్ ఈ 3 months కోటా తీసుకోకపోతే మీకు రేషన్ కార్డు కట్ అవుతుందని కూడా ఎక్కడ కూడా ప్రస్తావన చేస్తున్న పరిస్థితి అయితే లేదు. జనరల్ గా చూసుకున్నట్లయితే రేషన్ షాప్ సంబంధించి ఫ్రీ అయితే వస్తున్నాయో బియ్యం కానీ చక్కెర కానీ మీకు సంబంధించి ఒక 2-3 months కంటిన్యూగా తీసుకునే ఏదైనా కారణం వల్ల కంటిన్యూగా తీసుకునే వాళ్ళకి సంబంధించిన డేటాని ప్రభుత్వం ఏదైతే రేషన్ డీలర్ ఉన్నారో దాన్ని ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. సివిల్ సప్లై ఆఫీస్ కి అయితే సంబంధించిన డేటాని చేర్చడం జరుగుతుంది. అక్కడ వారు తీసుకునే డిసిజన్ ప్రకారం వీళ్ళ కార్డు రద్దు చేయాలా వద్దని మాత్రం నిర్ణయించడం జరుగుతుంది. కానీ ఈ 3 months తీసుకోకపోవడం వలన రేషన్ కార్డు అనేది కొట్టివేయడం జరుగుతుంది, రేషన్ కార్డు వీళ్ళు క్యాన్సిల్ చేయడం జరుగుతుందని చెప్తున్నటువంటి అపోహలకైతే ఎలాంటి తావులేదు. దీంట్లో ఎలాంటి అయితే ప్రభుత్వం నుంచి ఇలాంటి ఇచ్చినట్టు ఈ విధంగా చేసినటువంటి దాఖలు అయితే లేవు. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే ఒకేసారి 3 months ఇవ్వడం వలన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డేటా ఎంట్రీ చేయడము ప్లస్ అదే విధంగా రేషన్ కు సంబంధించిన బియ్యం వేయింగ్ చేసే విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 5 kg బియ్యం సపరేట్ గా వే చేయాలి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 1 kg బియ్యాన్ని కూడా సపరేట్ గా వేయింగ్ చేయడం వల్లనే ఇలాంటి సమయం ఎక్కువగా తీసుకుంటుంది. ఒక సమయంలో ఆ వేయింగ్ చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి సర్వర్ సర్వర్ ఒకేసారి ఎగిరిపోవడంతో అయితే మళ్ళీ రీలోడింగ్ చేసుకొని ఏదైతే మిషన్ ఉందో మిషన్ రీస్టార్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ మొదటి నుంచి ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయడము అదే విధంగా వాళ్ళకి సంబంధించిన తమ్ము తీసుకోవడం అయితే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాము. అటు రేషన్ డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు, ఇటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కావున ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోకపోయి ఉంటే బాగుండేది. గతంలో కూడా ఎన్నో సార్లు ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం వస్తూనే ఉంది, ప్రతి సంవత్సరం కూడా ఫ్లడ్స్ వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ప్రతి సంవత్సరం తీసుకుంటున్నప్పుడు ఈ సందర్భంలో ఎందుకు పెట్టారని చెప్పేసి రేషన్ డీలర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అనుష. రైట్ శివ, థ్యాంక్ యూ.